ప్లాసెంటా లో లయింగ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా సిజేరియనే చెయ్యాలి. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ప్లాసెంటా అనేది లో లయింగ్ ప్లాసెంటా ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది, గర్భసంచి ముఖద్వారం నుంచి ఎంత దూరంలో ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో ఈ గర్భసంచి ముఖద్వారం నుంచి కంప్లీట్లీ జస్ట్ ఒక 2 సెంటీమీటర్ కంటే లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సిజేరియన్ సెక్షన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది 2 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ దూరంలో ఉంటే మీరు ట్రయల్ ఆఫ్ నార్మల్ అనేది చూడడానికి మీకు అవకాశం ఉంటుంది. అదే 2 సెంటీమీటర్ల కిందకి లోవర్ సెగ్మెంట్ లో ఉన్నప్పుడు కూడా గర్భసంచి ముఖద్వారం నుంచి దూరం అనేది తక్కువగా ఉన్నప్పుడు, లేదా కంప్లీట్లీ గర్భసంచి ముఖద్వారంని ప్లాసెంటా అనేది కవర్ చేస్తూ ఉన్నప్పుడు సెంట్రల్ ప్లాసెంటా ప్రీవియా అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళకు మాత్రం ఖచ్చితంగా సిజేరియన్ చేసుకోవాలి. ఎందుకంటే గర్భసంచి ముఖద్వారం అనేది ఓపెన్ అవ్వడం అంటూ జరిగినప్పుడు, అంటే ఎమర్జెన్సీగా సిజేరియన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖద్వారం అనేది తెరుచుకున్న తర్వాత బిడ్డ కంటే ముందుగానే మాయ సపరేట్ అయినట్టయితే బిడ్డ లోపలలోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా ముందుగా ప్లాన్ చేసుకొని, మీకు డాక్టర్ అడ్వైస్ చేసినప్పుడు ముందుగా ప్లాన్ చేసుకోవాలి ముందుగానే 37 వారాల టైంలోనే మనం ప్లాన్ చేద్దాము అని చెప్తే ఖచ్చితంగా మీరు రైట్ డెసిషన్ తీసుకొని ఆ కరెక్ట్ టైంలోని వెళ్ళడమే మంచిది. నొప్పులొచ్చేంత వరకి వెయిట్ ఖచ్చితంగా చేయకూడదు అండి. మీది ఎంత రిస్క్ కేటగిరీ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది తెలుసుకొని డెసిషన్ తీసుకోండి. అది హెల్ప్ అవుతుంది మీకు. థ్యాంక్ యూ.